ఇప్పుడు మనం ఈసీఆర్ బీచ్కి వచ్చేసాము. అదే మనకి మెయిన్ ఎంట్రీ గేటు. అక్కడ కొంచెం స్టాపింగ్ ఉంటుంది. మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం. ఇంక ఇట్లా ముందుకు నడుచుకుంటూ పోతే ఈసీఆర్ బీచ్ వస్తుంది. సూపర్ ఉంటుంది. ఈరోజు వెదర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా రొమాంటిక్గా. కానీ ఏం లాభం, సింగిల్గా వచ్చాను, నా బతికి లవర్ లేకపోయా. చూపిస్తాను లోపల బీచ్ని. ఈరోజు లొకేషన్ అయితే చాలా బాగుంది. బీచ్ దగ్గర చాలా ప్లెజెంట్గా, మీరు చూసి అర్థమైపోద్ది మీకు. అందరూ నేను వీడియో ఓపెన్ చేసేసారు, ముఖంలో ముఖం పెట్టి చూస్తాను, చాలా దరిద్రంగా అనిపిస్తుంది నాకు. చూద్దాం, చూపిస్తాం మీకు బీచ్ ఎట్లా ఉంటుందో. ఇదే మన ఈసీఆర్ బీచ్. రెండు పక్కల మనకి షాపులు ఉంటాయి, ఫుల్గా ఫిష్లు దొరుకుతాయి మనకి. ఇదే 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 మన ఈసీఆర్ బీచ్. చాలా బాగుంటుంది చూడడానికి, సూపర్ ఉంటుంది. ఇది మొత్తానికి ఈసీఆర్ బీచ్ వ్యూ సూపర్ ఉంటుంది. వచ్చామంటే ఇది లాంగెస్ట్ బీచ్. ఇది కొంచెం బాగుంటుంది, జనాలు కూడా బాగా దండిగా వచ్చాయి ఈరోజు. కాకపోతే ఈరోజు ఏంటంటే క్లైమేట్ చాలా బాగుంది. నేను 5:30, 6 మధ్యలో వచ్చాను. జనాలు కొంచెం లిమిటెడ్గా ఉన్నారు, కానీ క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. వచ్చారంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లోళ్ళు, లవర్లు, పెద్దోళ్ళు అని తేడా ఏం లేదు, జనాలు దండిగా వచ్చున్నారు. మీరు చెన్నైలో ఖచ్చితంగా పోవాల్సిన బీచ్లలో ఇది కూడా ఒకటి, ఈసీఆర్ బీచ్. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనిలో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ప్రశాంతంగా నడచచ్చు, ఏ గోల ఉండదు. అండ్ మోర్ ఓవర్ బాగా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఈ బీచ్ని. ఇక్కడికి మ్యాక్సిమం ఫ్రెండ్స్ లేదా కపుల్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ మీరు ఏ పక్క పోయినా సరే కపుల్స్ ఉంటారు. ఆడ వ్యూ చూసారా ఎంత బాగుందో, పింక్ కలర్లో కొంచెం రోజ్ టైప్లో. ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 5:30కి 6కి మధ్యలో ఈ లొకేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఈ బీచ్కి రావాలంటే మాత్రం ఆఫ్టర్ 5:30 రండి, మీరు ఖచ్చితంగా మంచి ప్లెజెంట్ వైపుని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీ లవర్తో వచ్చారంటే ముందే చెప్తున్నాను కదా, సూపర్గా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. మీకు అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, అది ఇల్లు అనుకోకండి, అది ఒక స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు అది క్లోజ్లో ఉంది, లేదంటే మీకు వెళ్ళి లోపలికి వెళ్ళి చూపించామని. బయట బీచ్, ఎదురుగా స్విమ్మింగ్ పూల్, సూపర్ ఉంటుంది. ఆ గ్లాసెస్ మధ్యలో నుంచి చూడొచ్చు. ఈసారి ఎప్పుడైనా ఓపెన్లో ఉన్నప్పుడు దీని మీద సపరేట్ రీల్ చేస్తానండి. ఇది ఈసీఆర్ బీచ్ ఓవరాల్ వ్యూ ఎట్లా ఉంటుంది. ఈరోజు కొంచెం జనాలు తక్కువ ఉన్నారు, వెనస్డే కాబట్టి. బట్ మీరు సాటర్డే, సండే వచ్చారంటే మాత్రం ఫుల్గా ఉంటుంది జనాలు. ఇలాంటి ఫ్రేములు చూసినప్పుడు అనిపిస్తుంది మీరు నా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఎంజాయ్ చేయాలని. తర్వాత అనిపిస్తుంది ముందు మనకుండే బొక్కలు చూసుకోవాలా, తర్వాత అమ్మాయి గురించి అని. సో అందుకే కళలు కలగానే వదిలేయాలి, ఎక్కువ ఆలోచించకూడదు. అండ్ ఇక్కడ ఇదే కాకుండా బీచ్లో మీకు లైవ్గా చేపలు బట్టి అమ్ముతారు. కొంచెం డబ్బులు తక్కువగానే ఉంటుంది, కేజీ తక్కువ ఉంటుంది మార్కెట్తో పోల్చుకుంటే. లైవ్గా మీ ముందే బట్టి మీకు అమ్ముతారు. కావాలంటే మీరు చేపలు తీసుకోవచ్చు, అవైలబుల్గా ఉంటాయి ఎప్పుడు వచ్చినా సరే. ముందే చెప్తున్నా, ఇక్కడికి ఎక్కువ లవర్స్ వస్తారు. తర్వాత వచ్చి మీరు ఫీల్ అయిపోతే నాకు పూచి కాదు. సో మీరు వచ్చినా సరే నాలాగా సిగ్గుసరం లేకుండా సింగిల్గా తిరుగుతా అంటే వచ్చేయండి. లేదు మీ ఫ్రెండ్స్తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, లేదా లవర్తో వచ్చినా సూపర్గా ఉంటుంది ప్లేసు. ఈవినింగ్ టైంలో మీరు చిల్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ షోలింగనూరు సైడ్లో. సో తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై.